ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తిరూపిణీమం దుర్గాం చండీ నమామ్యహం. ఓం ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనం తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మహాభారతం ఆది పర్వం పంచమ శ్వాసము అనగా 5వ అధ్యాయము. ఉగ్రశ్రవణుడు అనే కథకుడు శౌనకాది మహాములను చూచి ఇలా చెప్పసాగాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారందరికీ ఉపనయన సంస్కారం చేయించాడు. 3 కుమారులు అన్ని విద్యలలో ఆరితేరారు. తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రునికి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. విదురుని బుద్ధిబలంతోనూ తన పరాక్రమంతోనూ కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాడు. ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని సంకల్పించాడు. భీష్ముడు గాంధార దేశాధీశుని కుమార్తె గాంధారిని తగిన కన్యగా నిశ్చయించాడు. విదురునితో చర్చించి, విదుర, గాంధారి తనకు 9 పుత్రులు 1 పుత్రిక కలిగేటట్టు వరం పొందినది. అందువలన కురువంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గాంధారిని మన ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అన్నాడు. విదురుడు సరే అన్నాడు. వెంటనే పురోహితులను గాంధార రాజు వద్దకు పంపాడు. గాంధార రాజు సుబలుడు
ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. గాంధారిని ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు. కాని బంధువులు ఒప్పుకోలేదు. పుట్టిగుడ్డి వాడికి పిల్లను ఇవ్వటం ఏమిటి అని అన్నారు. ధృతరాష్ట్రుని వివాహం చేసుకోవడానికి గాంధారి అంగీకరించినది. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ధృతరాష్ట్రుడు తన భర్త అని నిశ్చయించుకుంది. భర్తకు కళ్ళు లేవు కాబట్టి తను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. గాంధార రాజు సుబలుడు తన కుమారుడు శకునిని కుమార్తె గాంధారిని సకల లాంఛనాలతో హస్తినాపురానికి పంపాడు. భీష్ముడి దగ్గర ఉండి ధృతరాష్ట్రునకు గాంధారికి వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి చెల్లెలు 10 మందిని అదే ముహూర్తానికి వివాహమాడాడు. భీష్ముడు మరొక 100 మంది కన్యలను తీసుకుని వచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం జరిపించాడు. 111 మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సకల భోగాలు అనుభవిస్తున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజు కూడా సకల విద్యలలో ఆరితేరాడు. వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్యలు నేర్చుకున్నాడు. పాండురాజుకు వివాహం చేయ సంకల్పించాడు భీష్ముడు. ఇది ఇలా ఉండగా శూరుడు అనే యాదవరాజు ఉండేవాడు. ఆయన పెద్ద కూతురు పేరు వృధ. శూరుడు తన కూతురు వృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునికి సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. వృధ కుంతి భోజుని ఇంటిలో పెరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఆమెకు కుంతి అనే నామకరణం చేశారు. ఒకరోజు మహాముని దుర్వాసుడు కుంతి భోజుని భవనానికి వచ్చాడు. వృధ చేసిన సత్కారాలకు సంతుష్టుడు అయ్యాడు. ఆమెను చూసి, కుమారి, నీకు ఒక మంత్రము ఉపదేశిస్తాను. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో ఆ దేవతలు నీకు వశులై నీ కోరికను కొడుకులను ప్రసాదిస్తారు అని, నీవు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు అని చెప్పాడు. ఒకరోజు వృధ అనగా కుంతి ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్ళినది. స్నానం చేసింది. సూర్యునికి ఆర్ఘ్యం విడిచింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. బాల్య చాపల్యంతో దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలని అనుకుంది. వెంటనే మంత్రాన్ని జపించింది. దేవా, నాకు ఆమె సూర్యుడిని చూసి, దేవా, నాకు నీ వంటి కొడుకును ఇమ్ము అని సూర్యదేవుడిని ప్రార్థించినది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్య భగవాను చూచి వృధ వణికిపోయింది. సూర్యుడు ఆమెను చూచి, బాల, భయపడకుము, నువ్వు కోరిన వరం ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. దేవా, నేను కన్యను, బాల్య చాపల్యంతో అడిగాను, నన్ను క్షమించు అని వేడుకున్నది. దేవా, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు నాకు గర్భం వస్తే నా తల్లిదండ్రుల మొహం ఎలా చూడగలను అని అడిగినది. దానికి సమాధానంగా ఆయన, నీ కన్యత్వం చెడకుండా నీకు పుత్రుని ప్రసాదిస్తాను అని చెప్పాడు. వెంటనే ఆమెకు సహజ కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. సూర్యుడు వెళ్లిపోయాడు. చేతిలో బిడ్డతో కుంతి నిలబడిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. ఆ ముని ఏల రావాలి, వచ్చిన మంత్రము ఏల ఉపదేశించవాలి, ఉపదేశించిన నేను ఏల వరము కోరవాలి, నేను బుద్ధి లేక కోరిన సూర్యుడు ఎలా పుత్రుని ప్రసాదించవాలి. అంత విధిలీల. ఇప్పుడు ఈ లోక అపవాదము ఎలా తప్పు పడుతుంది? ఈ బాలుని ఇంటికి తీసుకుని వెళితే నన్ను అందరూ ఏమంటారు అని అలా ఆలోచిస్తూ బిడ్డను
వదలబుద్ధి కావడం లేదు, ఏమి చెయ్యాలో తోచడం లేదు అని చింతిస్తూ ఉంది. ఇంతలో అమూల్యమైన బంగారము, రత్నములు, మణులు గల ఒక పెట్టె నదిలో తేలుతూ వచ్చింది. కుంతికి ఒక ఆలోచన వచ్చి వెంటనే ఆ బిడ్డను ఆ పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె అలా నదిలో తేలుతూ పోతూ ఉంటే ఒక సూతుడు దానిని చూచాడు. పెట్టెను ఒడ్డుకు తీసుకొని వచ్చి తెరిచాడు. పెట్టెలో బంగారము, రత్నములు, మనులతో సహా బిడ్డ కనిపించాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకొని వెళ్లి తన భార్య రాధకు ఇచ్చాడు. రాధ ఎంతో సంతోషించింది. బంగారు మనులతో దొరకడం వల్ల ఆ బిడ్డకు వసుషేనుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కుంతిభోజుడు కుంతికి స్వయంవరం ప్రకటించాడు. అందులో కుంతి పాండురాజును వరించింది. వారి ఇద్దరికి వివాహమైనది. తర్వాత భీష్ముని అనుమతితో పాండురాజు మద్రరాజు కూతురు అయిన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తరువాత పాండురాజు దిగ్విజయ యాత్రకు వెళ్ళాడు. 4 దిక్కులలో ఉన్న రాజులందరినీ జయించాడు. రాజ్యాన్ని విస్తరింపజేశాడు. రాజులందరూ కురు సామ్రాజ్యానికి సామంతులు అయ్యారు. పాండురాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఒకరోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు. అతని భార్యలైన కుంతి, మాద్రి కూడా అతని వెంట వెళ్లారు. ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనపడలేదు. పాండురాజుకు విసుగు వచ్చేసింది. అయినా సరే ఆ విసుగుతో వెతుకుతున్నాడు. అప్పుడు ఆ అడవిలో ఒక చోట ఒక మగ జింక, ఒక ఆడజింక ప్రణయ కలాపాలలో మునిగి తేలుతున్నారు. వీరు గురి చూచి ఆ 2 జింకలను కొట్టాడు. అందులో ఆడు జింక వెంటనే చనిపోయింది. మగ జింక కొన ఊపిరితో ఉంది. పాండురాజు ఆ జింక దగ్గరకు వెళ్ళాడు. పాండురాజును చూచి ఆ మగ జింక, రాజా, వేటాడుట రాజధర్మమే. అందువలన మమ్మలను చంపుటలో మీకు దోషం లేదు. కాని పరిగెత్తలేనివి, ప్రణయ కలాపములలో ఉన్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను కిరాతకులు కూడా కొట్టరు. నీవు ఈ ధర్మం తెలిసి కూడా మమ్ములను కొట్టావు, ఎందుకు అలా చేశావు అని అడిగాడు. దానికి పాండురాజు, ఓ మృగమా, నేను నిన్ను మోసం చేసి కాని నమ్మించి కాని చంపలేదు. వేటాడి చంపాను. అది నా ధర్మం. ఇందులో నా దోషమేమీ లేదు అని వివరించాడు. దానికి ఆ జింక, ఓ రాజా, ప్రణయ కలాపంలో తేలియాడుతున్న మమ్ములను కొట్టావు కాబట్టి నువ్వు నీ భార్యలతో సంగమిస్తే నువ్వు మరణాన్ని పొందుతావు అని శాపం ఇచ్చి తన ప్రాణాలు విడిచింది. ఆ శాపంతో పాండురాజు ఎంతో దుఃఖించాడు. సంసారం సుఖం లేనప్పుడు తపస్సు చేయడమే శరణ్యం అనుకున్నాడు. తన భార్యలను చూచి, మీరు హస్తినాపురానికి తిరిగి వెళ్ళండి. నా శాప విషయం భీష్మునికి, సత్యవతి దేవికి చెప్పండి. మీరు అక్కడనే ఉండండి అని అన్నాడు. దానికి వారు దుఃఖించి, మేము మిమ్ములను విడిచిపెట్టి వెళ్ళలేము, మీ వెంటనే ఉంటాము అని అన్నారు. పాండురాజు తన వెంట వచ్చిన వారికి తన వద్ద ఉన్న అన్ని వస్తువులను దానం చేశాడు. వేట నిమిత్తం వచ్చిన వారినందరినీ తిరిగి రాజధానికి పంపాడు. ముని వృత్తి అవలంబించి భార్యలతో వానప్రస్థానికి బయలుదేరాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి శతశృంగ పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నాడు. కుంతి, మాద్రి అతనిని సేవిస్తూ అతని వెంటే ఉన్నారు. అమావాస్య రోజు మహారుషులందరూ బ్రహ్మలోకానికి పోతున్నారు. పాండురాజు కూడా తన భార్యలతో బ్రహ్మలోకానికి వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు.
పాండురాజును చూచిన ఆ మహారుషులు, రాజా, ఇది దేవమార్గము, మీలాంటి వారు రాలేరు అని అన్నారు. పాండురాజుకు విషయం అర్థమైంది. మహాత్మా, మాకు సంతానము లేదు, మేము అనపత్యులము, అందువలన మాకు దేవమార్గంలో ప్రవేశించుటకు అర్హత లేదు. కాని ఆ ఋషులు దివ్య దృష్టితో చూచి, రాజా, మీకు సంతాన యోగం ఉన్నది, సంతానము కోసం ప్రయత్నించుము అని చెప్పారు. తరువాత పాండురాజు తన మనసులో ఇలా అనుకున్నాడు, పురుషుడికి 4 రుణాలు ఉంటాయి: దేవరుణము, ఋషి రుణము, పితృరుణము, మనుష్య రుణము. పురుషుడు ఈ 4 రుణాలు తీర్చాలి, లేకపోతే వాడికి పుణ్యలోకాలు లేవు. యజ్ఞముల వలన దేవతల రుణమును, వేదాధ్యయనముల వలన ఋషుల రుణమును, శ్రాద్ధ కర్మలు నిర్వర్తించడం ద్వారా పుత్రులను కని వారి ద్వారా పితరులకు ఉత్తమ గతులు కలిగించి పితృరుణమును, దయాగుణము వలన మానుష రుణమును తీర్చుకుంటాడు. నేను పితృరుణం తప్ప మిగిలిన అన్ని రుణాలు తీర్చుకున్నాను. సంతాన యోగం లేనిదే పితృరుణము తీరదు. కాని ఈ మృగశాపము వలన ఆ యోగము లేదు, ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకున్నాడు. కుంతీదేవిని పిలిచాడు. జరిగినదంతా ఆమెకు చెప్పాడు. కుంతి సంతానం లేకుండా జీవించటం జీవించినా ఒకటే, మరణించినా ఒకటే. కావున ధర్మ మార్గం ద్వారా మనకు సంతానం కలిగేటట్లు చెయ్యవా? కుంతి, నీకు ఇంకొక విషయం చెప్తాను, వినుము. పుత్రులు 6 రకాలు: ఔరసుడు, దత్తకుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిద్ధుడు, క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. ఇంకొక రకమైన పుత్రులు 6: కాశీనుడు, సహోడుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయం దత్తుడు, జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే, కాని వీరికి రాజ్యాధికారం కాని ఆస్తిలో భాగం కాని ఉండదు. మొదట నేను చెప్పిన వారిలో ఔరసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు, కాబట్టి క్షేత్రజుడు మిగిలిన వారి కంటే మేలు. దేవర న్యాయం చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకేయ రాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను వినియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా 3 కుమారులను పొందింది. కాబట్టి ఔరసులు పుట్టడానికి అవకాశం లేనప్పుడు క్షేత్రజులే మేలు అన్నాడు పాండురాజు. దానికి కుంతి, మహారాజా, మేము నీ ధర్మపత్రులము, మనసులో కూడా పరపురుషులను తలపము. అలాంటప్పుడు వారితో కలిసి సంతానాన్ని ఎలా పొందగలము? కాని నీ వలననే మాకు సంతానం కలుగుతుంది. ఎలా అంటే, పూర్వవంశంలో వ్యుషితాశ్వుడు అనే రాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. కాని ఆయనకు కామం, కోరికలు ఎక్కువ. మితిమీరిన కామసుఖాలు అనుభవించి క్షయరోగంతో మరణించాడు. ఆయన భార్య భర్త పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు వృషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది. నీవు బహిష్టు అయిన 8 రోజు కాని 14వ రోజు కాని పడక మీద పడుకొని నన్ను స్మరించుము, నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు అని వినిపించింది. ఆ ప్రకారం చేసి ఆమె 7 కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా అని అడిగినది కుంతిదేవి. అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు.
కుంతి ఇదివరకు స్త్రీలు భర్తల అదుపు ఆజ్ఞలలో ఉండేవాళ్ళు కారు. వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్ళు. భర్త అనుమతితో గాని భర్త అనుమతి లేకుండా కాని తమ ఇష్టం వచ్చిన వారితో కామసుఖాలు అనుభవించేవారు, సంతానం పొందుతూ ఉండేవారు. ఒకరోజు మహా తపస్వి అయిన ఉద్దాలకుని భార్య బహిష్టు అయినది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూచి మోహించి తనకు సంతానం కావాలని ఆమెను కామించాడు. ఇది చూచి ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతు కోపించాడు. అది అధర్మ విరుద్ధం అని ఖండించాడు. ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడూ పరపురుషుని కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిద్ధం. దాని వలన సర్వపాపాలు కలుగుతాయి అని కట్టడి చేశాడు. అప్పటి నుండి వివాహితలైన భార్యలు తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించడం లేదు. కాని భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించవచ్చును. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. అంతేకాదు, కల్మషాపాదుడు తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం పుత్రుని పొందమని వియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని దమయంతి వశిష్ఠుని వలన అశ్మకుడు అనే పుత్రుని పొందింది. అలాగే నువ్వు కూడా దేవర న్యాయంతో పుత్రులను పొందుము, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అని దీనంగా వేడుకొన్నాడు. కుంతిదేవి భర్త పడుతున్న ఆవేదనకు చెలించి పోయింది. ఆమెకు చిన్నప్పుడు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రం గుర్తుకు వచ్చినది. తనకు కర్ణుడు పుట్టడం తప్ప మిగిలిన అన్ని విషయాలు అంతా పాండురాజుకు చెప్పింది. పాండురాజా, ఆ మంత్రం సహాయంతో మనకు సంతానం కలుగుతుంది. నేను ఏ దేవతను ఆరాధించాలో చెప్పండి అని అడిగింది కుంతిదేవి. కుంతి, ధర్మదేవుడిని మించిన దేవత లేదు, అతనిని స్మరింపుము అన్నాడు పాండురాజు. అలా భర్త చేత వియోగింపబడిన కుంతి శుచి అయి ధర్ముడిని మనసారా ధ్యానించింది. ధర్ముడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అతని దయ వలన కుంతిదేవి గర్భం ధరించింది. ఇక్కడ ధర్ముడు అనగా యమధర్మరాజు. 1 సంవత్సరం కాలం పూర్తి కాగానే ఒక కుమారుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు యుధిష్ఠర అని నామకరణం చేసింది. అతనిని చూచి అక్కడనున్న మహా ఋషులు అతను కురువంశానికి రాజు అవుతాడని, ధర్మం తప్పకుండా రాజ్యం చేస్తాడని పలికారు. ఇది ఇలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రుడి వలన గాంధారి గర్భవతి అయినది. అది కూడా కుంతీదేవి కన్నా ముందే గర్భవతి అయినది. కాని ఎంతకు ఆమెకు ప్రసవం కాలేదు. ఇంతలో కుంతీదేవికి యుధిష్ఠరుడు పుట్టాడని వార్త తెలిసింది. అది విని భరించలేక గాంధారి తన కడుపు మీద బాగా కొట్టుకుంది. దానివలన ఆమెకు గర్భస్రావం అయినది. అది విని కృష్ణద్వైపాయనుడు హస్తినకు వచ్చాడు. వెంటనే ఆ మాంసఖండములను 101గా విభజించి వాటిని నేతి కుండలలో పెట్టి కాపాడమని ఆమెకు 100 మంది పుత్రులు 1 పుత్రిక కలుగుతారు అని చెప్పాడు. గాంధారి తను చేసిన పనికి చింతించి కృష్ణద్వైపాయనుడు చెప్పినట్టు చేసినది. అక్కడ శతశృంగ పర్వతము మీద ఉన్న పాండురాజుకు మరొక కొడుకు కావాలని అనిపించింది. కుంతిని చూచి, కుంతీదేవి, ఈసారి నువ్వు వాయుదేవుడిని స్మరించు, అంతటి బలవంతుడైన కొడుకును పొందుము అని చెప్పాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారము వాయుదేవుడిని ప్రార్థించింది. ఆయన దయ వలన గర్భం ధరించింది. 1 సంవత్సరం తిరగగానే ఆమెకు వాయుదేవుని అంశతో అమిత బల సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఆకాశవాణి ఆ బిడ్డకు భీమసేనుడు అని నామకరణం చేసింది. ఇక్కడ భీముడు పుట్టిన రోజే హస్తినాపురంలో కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. తర్వాత రోజుకు 1 చొప్పున 100 కుమారులు జన్మించారు. వారి పేర్లు
దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సముడు, సహుడు, విందుడు, అనువిందుడు, దుర్దర్శుడు, సుబాహుడు, దుష్ప్రదర్శనుడు, దుర్మర్శనుడు, దుర్ముఖుడు, దుష్కర్ణుడు, కర్ణుడు, వివంశతుడు, వికర్ణుడు, శలుడు, సత్యుడు, సులోచనుడు, చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు, చారుచిత్రుడు, శరాసనుడు, దుర్మధుడు, దుర్విగాహుడు, వివిచ్చుడు, వికటాననుడు, నోర్ననానబుడు, సునాభుడు, నందుడు, ఉపనందుడు, చిత్రబాణుడు, చిత్రవర్మ, సువర్మ, దుర్విమోచనుడు, అయోబాహుడు, మహాబాహుడు, చిత్రాంగుడు, చిత్రకుండలుడు, భీమవేగుడు, భీమబలుడు, బలాకుడు, బలవర్ధుడు, నోగ్రాయుధుడు, సుషేనుడు, కుండదారుడు, మహోదరుడు, చిత్రాయుధుడు, నిషంగుడు, పాశుడు, బృందారకుడు, దృఢవర్మ, దృఢక్షత్రుడు, సోమకీర్తి, అనూధరుడు, దృఢసంధుడు, జరాసంధుడు, సదుడు, సువాగుడు, ఉగ్రశ్రవుడు, ఉగ్రసేనుడు, సేనాని, దుష్పరాజుడు, అపరాజితుడు, కుండశాయి, విశాలాక్షుడు, ధరాధరుడు, దురాధరుడు, దుర్జయుడు, దృఢహస్తుడు, సుహస్తుడు, వాతవేగుడు, సువర్చుడు, ఆదిత్యకేతుడు, బహువాసి, నాగదత్తుడు, అగ్రయాయుడు, కవచుడు, క్రదనుడు, కుండినుడు, ధనుర్ధరోగుడు, భీమరథుడు, వీరబాహుడు, వలోలుడు, రుద్రకర్ముడు, దృఢరథాశ్రయుడు, అదృశ్యుడు, కుండబేది, విరావి, ప్రమదుడు, ప్రమాది, దీర్ఘరోముడు, దీర్ఘబాహుడు, ఊడోరుడు, కనకధ్వజుడు, ఉపాభయుడు, కుండాసి, వీరజసుడు. తరువాత 101వ పిండము పగులగా అందులో నుండి దుశ్శల అనే కూతురు పుట్టింది. ఆ ధృతరాష్ట్రుడికి వైశ్యకులమునకు చెందిన మరొక భార్య వలన యుయుచ్చుడు అనే కొడుకు పుట్టాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకనాలు గోచరించాయి. ఆ దుశ్శకనాలను చూచి భీష్మాదులు కలత చెందారు. భీష్ముడు, విదురుడు, బ్రాహ్మణులు వచ్చి ఇలా అన్నారు: ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేక దుశ్శకనాలు గోచరించాయి. కులక్షయకారకుడైన దుర్యోధనుని వదిలిపేసి కులమును రక్షించరాదా? నీకు 100 మంది పిల్లలు ఉన్నారు కదా అని పలికారు. కాని పుత్రుడి మీద మమకారంతో ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలు వినలేదు. శతశృంగ పర్వతము మీద ఒకరోజు కుంతీదేవి వాయుదేవుని అంశతో పుట్టిన భీముని ఎత్తుకొని దేవాలయానికి వెళుతూ ఉంది. ఇంతలో ఒక పులి కుంతీదేవి మీదికి దుమికింది. పాండురాజు తన బాణంతో పులిని చంపాడు. కాని పెద్ద పులి భయంతో కుంతీదేవి వణికిపోయింది. ఆమె చేతిలో ఉన్న భీముడిని విడిచిపెట్టింది. దానితో భీముడు కింద పడ్డాడు. కేవలం 10 రోజుల వయస్సున్న ఆ బాలుని శరీరం పడ్డ చోట రాళ్ళు పొడి పొడి అయ్యాయి. ఇది చూచి పాండురాజు ఆశ్చర్యపోయాడు. ఇంతలో గాంధారికి 100 మంది కొడుకులు కలిగారని వార్త తెలిసింది. తనకు
ఇంకా కొడుకులు కావాలని కోరుకున్నాడు పాండురాజు. దేవేంద్రుని గురించి తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై, పాండురాజా, నీకు ముల్లోకాలను జయించే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. పాండురాజు కుంతీదేవిని చూచి, కుంతి, నాకు ఇంకా ధర్మ మార్గంలో కొడుకులను పొందాలని ఉంది. దేవతలలో పెద్ద దేవేంద్రుడు. నీ మంత్రమహిమ వలన దేవేంద్రుని ధ్యానించి అతని వలన ఒక పుత్రుని పొందుము అని కోరాడు. కుంతీదేవి భర్త ఆజ్ఞ మేరకు అలాగే చేసింది. కుంతీదేవికి ఇంద్రుని అంశతో పౌరుషవంతుడు తేజోవంతుడు అయిన కుమారుడు ఉత్తర పల్గుని నక్షత్రంలో జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతను కార్తవీర్యార్జునుని కన్నా వీరుడు అవడం వలన అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు అని పలికింది. పాండురాజు కుంతీదేవి త్రిమూర్తులతో సమానమైన 3 కొడుకులతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. అక్కడ గాంధారికి 101 మంది సంతానం కలిగారు. ఇక్కడ కుంతీదేవికి 3 సంతానం కలిగారు. కాని పాండురాజు 2వ భార్య అయిన మాద్రికి సంతానం లేదు. దానికి ఆమె ప్రతిరోజు చింతిస్తూ ఉంది. ఒకరోజు తనకు కూడా సంతానం కావాలి అని పాండురాజును అడిగింది. పాండురాజు కుంతీదేవిని పిలిచి మాద్రికి కూడా సంతాన ప్రాప్తిని కలిగించు అని అర్థించాడు. కుంతీదేవి భర్త మాట ప్రకారం దుర్వాసుడు ఉపదేశించిన మంత్ర ప్రభావంతో సకల లోక కళ్యాణకారకులైన అశ్విని దేవతలను ప్రార్థించింది. వారు ప్రత్యక్షమై మాద్రికి సంతానం కలిగించమని ప్రార్థించింది. మాద్రికి అశ్విని దేవతల అంశతో 2 పుత్రులు జన్మించారు. వారు పుట్టగానే ఆకాశవాణి నకులు సహదేవుడు అని వారికి నామకరణం చేసింది. కుంతీదేవికి సంతానం కలిగారన్న విషయం కుంతీదేవి అన్నయ్య వసుదేవుడికి తెలిసింది. ఆయన తన చెల్లెలి పిల్లలకు ఎన్నో కానుకలను తన పురోహితుడైన కశ్యపుని చేత పంపించాడు. ఇంతలో వసంతకాలం వచ్చింది. ఒకరోజు పాండురాజు తన 2వ భార్య మాద్రి మనోహర రూపం చూశాడు. తన్మయుడైనాడు. ముని శాపాన్ని మరిచాడు. బలవంతంగా ఆమెతో సంభోగ సుఖాన్ని అనుభవించాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా చూచి మాద్రి భయంతో వణికిపోయింది. భర్త శవాన్ని చూచి పెద్దగా ఏడవసాగింది. కుంతీదేవి అక్కడకు వచ్చి భర్త శవాన్ని చూసింది. జరిగింది అర్థమయ్యింది. వెంటనే సహగమనానికి సిద్ధపడింది. కాని మాద్రి అందుకు ఒప్పుకోలేదు. అక్క, నా వలననే మన భర్త మరణించాడు. ముని శాపం తెలిసినా కూడా అజాగ్రత్తగా ప్రవర్తించాను. ఇంత జాగ్రత్త లేని దాన్ని నేను మన కొడుకులను కాపాడలేను. నువ్వే వీరిని కాపాడాలి. అందువల్ల నేనే సహగమనం చేస్తాను అని చెప్పింది. వెంటనే పాండురాజు చితిమీదికి ఎక్కి సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడ ఉన్న ఋషులే దిక్కు అయ్యారు. వారందరూ కుంతీదేవిని 5 కుమారులను తీసుకొని హస్తినాపురానికి ప్రయాణమయ్యారు. పాండురాజు కుమారులను చూడ్డానికి హస్తినాపుర ప్రజలందరూ కదిలి వచ్చారు. కుంతీదేవి మునులతోనూ కుమారులతోనూ రాజభవనాన్ని సమీపించగానే దుర్యోధనుడు తన 99 మంది తమ్ములతోనూ పురోహితులతోనూ ఎదురు వచ్చి వారందరినీ లోపలకు తీసుకుని వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి, ధృతరాష్ట్రుడు, అంబాలిక వారికి ఎదురు వచ్చి మునులందరికీ నమస్కరించారు. కుంతీదేవిని ఓదార్చారు. పాండు కుమారులను ప్రేమతో ఎత్తుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక ముని భీష్మునితో ఇలా అన్నాడు: పాండురాజు శతశృంగ పర్వతము మీద ఈ 5 కుమారులను పొందాడు. విధివశాత్తు భార్యతో కూడా స్వర్గస్థుడైనాడు. అందువలన మేము వచ్చి వీరిని మీకు అప్పగించాము అని చెప్పి ఆ మునులందరూ వెళ్లిపోయారు. తర్వాత భీష్ముడు పాండు కుమారులతో పాండురాజుకు ఉత్తర కర్మలు నిర్వర్తింపజేశాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన కృష్ణద్వైపాయనుడు ఒకరోజు తన తల్లి సత్యవతితో రహస్యంగా ఇలా అన్నాడు: అమ్మా, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు.
వాళ్ళ ఆగడాలు మీరు చూడలేరు, మీరు తపోవనానికి వెళ్ళండి అని చెప్పాడు. వెంటనే సత్యవతి తన కోడలను అంబాలికలను వెంట తీసుకొని భీష్ముని అనుమతితో తపోవనానికి వెళ్ళింది. కాలక్రమేణా ఆ ముగ్గురు స్వర్గస్థులయ్యారు. ఇక్కడ కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసుడు. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. ధృతరాష్ట్రుడు తన కుమారులు పాండురాజు కుమారులు అనే భేదభావం లేకుండా అందరినీ సమానంగా పెంచుతున్నాడు. కాని ఆటలలో ఎప్పుడూ మిగిలిన వారు భీముని కన్నా తక్కువ అవుతున్నారు. భీముడు వారందరినీ ఎక్కువగా బాధిస్తుండేవాడు. భీముడు పెట్టే బాధలు పడలేక దుర్యోధనుడు తన మేనమామ శకుని తమ్ముడు దుశ్శాసనుడు మొదలగు వారితో ఆలోచించాడు. మనం ఈ బాధలు భరించలేము, భీముడిని చంపాలి, ధర్మరాజును చెరలో పెట్టాలి, ఈ రాజ్యాన్ని అంత మనమే పాలించాలి అన్నాడు. దానికి శకుని వంత పాడాడు. ఒకరోజు అందరూ జలక్రీడలు ఆడి మైమరచి నిద్రపోతున్నారు. ఆ సమయంలో దుర్యోధనుడు భీముని తీగలతో కట్టించి గంగలో తోయించాడు. కాని భీముడు నిద్ర మేల్కొని ఒళ్ళు విరుచుకోగానే ఆ తీగలు అన్ని తెగిపోయాయి. మరొక రోజు దుర్యోధనుని ఆజ్ఞతో అతన్ని సారథి భీముని నల్లతాచుపాములతో కర్పించాడు. కాని భీముడు వజ్ర శరీరాన్ని ఆ పాము కోరలు ఛేదించలేకపోయాయి. భీముడు నిద్రలేచి ఆ పాములను చంపేశాడు. మరొక రోజు దుర్యోధనుడు కాలకూట విషాన్ని అన్నంలో కలిపి భీమునికి పెట్టించాడు. కాని భీముడు ఆ విషాన్ని కూడా జీర్ణం చేసుకున్నాడు. ఈ విధంగా భీముని చంపవలనని దుర్యోధనుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంకా ఏ విధంగా పాండవులకు కీడు చేయాలా అని దుర్యోధనుడు ఆలోచిస్తున్నాడు. భీష్ముడు కురుకుమారులందరికీ కృపాచార్యుని వద్ద, ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలు నేర్పించసాగాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనునితో ఇలా అన్నాడు: మహర్షి, మాకు కృపాచార్యుడు, ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతాలను చెప్పండి అని సవినయంగా అడిగాడు. వైశంపాయనుడు జనమేజయునితో కృపాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవటం ఇష్టం లేదు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సాధించాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సును భంగం చేయాలని దేవేంద్రుడు జలపద అనే యౌవనవతిని పంపించాడు. శరద్వంతుడు ఆమెను చూచి పరవశుడయ్యాడు. అతని చేతిలో నుండి ధనుర్బాణాలు, జింక చర్మము కింద పడ్డాయి. కామోద్రేకంలో అతనికి వీర్యపతనమయ్యింది. శరద్వంతుడు మరల తపస్సుకు వెళ్ళాడు. అతని వీర్యము ఒక రెల్లు పొదలలో 2 భాగాలుగా పడింది. ఆ వీర్యంలో నుండి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు. ఒకరోజు శంతన మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కనే పడి ఉన్న ధనుర్బాణాలను, జింక చర్మాన్ని చూచాడు. వారు బ్రాహ్మణ కుమారులై ఉంటారని తలచి తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపుడు, కృపి అనే పేర్లు పెట్టాడు. కొంతకాలం తరువాత శరద్వంతుడు శంతనుని వద్దకు వచ్చాడు. వారు తన సంతానమని శంతనునికి తెలిపాడు. కృపునికి ఉపనయనం చేశాడు. తానే స్వయంగా ధనుర్విద్యను కృపుడికి నేర్పించాడు. అలాంటి కృపాచార్యుని భీష్ముడు పిలిపించి పాండుపుత్రులకు, దుర్యోధనాదులకు విలువిద్యలు నేర్పించడానికి నియమించాడు. తరువాత వైశంపాయనుడు జనమేజయునితో ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. భరద్వాజ మహాముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడుతూ ఉంది. గాలికి ఆమె చీర తొలగిపోయింది. ఆమెను చూచి భరద్వాజుడికి కామం కలిగింది. ఆ క్షణంలో భరద్వాజునికి వీర్యస్థలనం అయినది. భరద్వాజుడు తన వీర్యాన్ని సేకరించి ఒక కలశంలో పెట్టాడు. ఆ వీర్యం నుండి శుక్రుని అంశతో ద్రోణుడు జన్మించాడు.
భరద్వాజుని స్నేహితుడైన వృషతుడు అనే రాజు పాంచాల దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతను కూడా అడవులకు వెళ్లి భయంకరమైన తపస్సు చేశాడు. ఒకరోజు మేనక అనే అప్సరసను చూచాడు. కామంతో అతనికి వీర్యం పతనమైంది. కాని దానిని అతడు తన పాదంతో కప్పివేశాడు. ఆ వీర్యంలో నుండి మరుత్తుని అంశతో ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. వృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశం వెళ్లిపోయాడు. భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. విలువిద్యలను నేర్చుకున్నారు. తర్వాత ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణుడు అగ్నివేశుడు అనే మహాముని వద్ద ధనుర్విద్యలను నేర్చుకున్నాడు. కృపిని చెల్లెలు అయిన కృపి ద్రోణుడికి ఇచ్చి వివాహం చేశాడు. భరద్వాజుడు ఆ ఇరువురికి ఒక కుమారుడు కలిగాడు. అతనే అశ్వత్థామ. ఇది ఇలా ఉండగా పరశురాముడు బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడని తెలిసి ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. దానం చెయ్యమని అడిగాడు. ద్రోణ, నేను నా వద్ద ఉన్న ధనమంతయు బ్రాహ్మణులకు దానం చేశాను. నా వద్ద ఇంకా ఏమీ మిగలలేదు. మిగిలినవి అస్త్ర శస్త్రాలు మాత్రమే. నీకు కావలిస్తే అవి తీసుకో అన్నాడు. ద్రోణుడు సంతోషంగా సమ్మతించాడు. పరశురాముని వద్ద అనేక శస్త్రాస్త్రాలు ప్రయోగ ఉపసంహారాలతో నేర్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఒకరోజు చిన్ననాటి స్నేహితుడైన పాంచాల దేశాధిపతి ద్రుపదుని వద్దకు వెళ్ళాడు. స్నేహపూర్వకంగా మాట్లాడాడు. కాని ద్రుపదునికి ఇది నచ్చలేదు. పేద బ్రాహ్మణులకు మహారాజులకు స్నేహం ఎలా కుదురుతుంది? నోరు మూసుకొని పో. అదీను కాక మిత్రులైనా శత్రులైనా సమానమైన వారి మధ్యనే జరగాలి. మా వంటి మహారాజులకు నీ వంటి పేద బ్రాహ్మణులతో ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మన మధ్య స్నేహానికి అవకాశం లేదు అని గర్వంగా మాట్లాడాడు. ద్రోణుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. ఏమి చేయడానికి తోచక ఇంకా అక్కడ ఉండలేక భార్య బిడ్డలతో హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో దుర్యోధనాదులు పాండుకుమారులు బంతి ఆట ఆడుకుంటుండగా ఆ బంతి అక్కడే ఉన్న లోతైన బావిలో పడింది. దానిని బయటికి తీసుకునే మార్గం లేక అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు భార్యాపుత్ర సమేతంగా అక్కడకు వచ్చాడు. నిస్సహాయంగా ఉన్న రాజకుమారులను చూచి వెంటనే ద్రోణుడు బాణాలను ఒకదానికి ఒకటి కట్టి ఒక తాడుగా చేసి బావిలో నుండి బంతిని బయటకు తీశాడు. రాజకుమారులు ఈ విషయాన్ని భీష్మునికి చెప్పారు. వెంటనే భీష్ముడు ద్రోణుడి దగ్గరకు వచ్చి తమరు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. మహాశయ, నా పేరు ద్రోణుడు. నేను అగ్నివేశుడి దగ్గర విలువిద్యలు నేర్చుకున్నాను. పాంచాల రాజు నా స్నేహితుడు. కాని అతను నా స్నేహాన్ని అవహేళన చేశాడు. ఈ కుమారుడు నా కొడుకు అశ్వత్థామ. చేతిలో ధనము లేకపోవడం వల్ల సంసారాన్ని పోషించలేక ఎన్నో బాధలు పడ్డాను. కనీసం బాల్యంలో నా కుమారునికి పాలు కూడా కొనడానికి ధనం లేక నా చిన్ననాటి స్నేహితుడు ద్రుపదుని వద్దకు వెళ్లి నా కుమారుని పాల కోసం 4 పాడి ఆవులు ఇవ్వమని అడిగాను. కాని ద్రుపదుడు నా పేదరికాన్ని ఎత్తి చూపుతూ తనతో నాకు స్నేహం తగదన్నాడు. ఆ విధంగా అతనితో అవమానం పొందాను అని తన వృత్తాంతాన్ని వివరించాడు ద్రోణాచార్యుడు. భీష్ముడు ద్రోణుడికి కోరినంత ధనం ఇచ్చాడు. ధృతరాష్ట్రుని కుమారులకు పాండురాజు కుమారులకు విలువిద్యలు నేర్పమని అర్థించాడు. ద్రోణుడు దానికి ఒప్పుకున్నాడు. వారినందరినీ ద్రోణుడు ఒక కోరిక కోరాడు. మీరంతా నా దగ్గర విలువిద్య నేర్చుకున్న తర్వాత నా కోరికను మీలో ఎవరు తీరుస్తారు అని అడిగాడు. కౌరవులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. వెంటనే అర్జునుడు ముందుకు వచ్చి, గురువర్య, నేను మీరు ఏది కోరితే అది తీరుస్తాను అని పలికాడు. ద్రోణుడు దానికి ఎంతో సంతోషించాడు. అర్జునుని కౌగులించుకొని తర్వాత అందరికీ విలువిద్య నేర్పించడం ప్రారంభించాడు. దేశ దేశాల నుండి రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్యలు నేర్చుకుంటున్నారు. కుంతీదేవికి బాల్యంలో సూర్యుని వరం వలన కలిగిన పుత్రుడు సూతిని ఇంట పెరుగుతున్న కర్ణుడు కూడా ద్రోణుడి దగ్గరికి విలువిద్య నేర్చుకుంటున్నాడు. కాని కర్ణుడు ఎప్పుడూ రాకుమారుడైన దుర్యోధనుని పక్షం వహించేవాడు.
అర్జునుడు మాత్రం వినయంతో గురు పూజ చేస్తూ ద్రోణుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ద్రోణుడి కుమారుడు అశ్వత్థామకు విద్యామత్సరం ఎక్కువ. అర్జునుడు చీకట్లో బాణాలు వేయడం అనే విద్య నేర్చుకోవడం అశ్వత్థామకు నచ్చలేదు. అందుకే వంటవాడిని పిలిచి ఎప్పుడూ అర్జునుడికి చీకటిలో భోజనం పెట్టవద్దని చెప్పాడు. ఒకరోజు రాత్రి అర్జునుడు భోజనం చేస్తున్నాడు. పెద్ద గాలి వీచింది. దీపం ఆరిపోయింది. అలవాటు ప్రకారం అర్జునుడు అన్నం తింటున్నాడు. అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. చీకట్లో అన్నం తిన్నట్లు చీకట్లో విలువిద్య కూడా నేర్చుకోవచ్చు అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి చీకట్లో బాణాలు వేయడం ఆరంభించాడు. ఒకరోజు చీకట్లో అర్జునుడి అల్లెతాటి ధ్వని విన్నాడు. ద్రోణుడు అస్త్ర విద్యలో అర్జునునికి కళ పట్టుదలకు సంతోషించాడు. ద్రోణుడు తాను పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ నేర్పించి తనంత వాడిగా తయారు చేశాడు. ద్రోణుడి కీర్తిని విని హిరణ్యధన్యుడు అనే ఎరుకల రాజు కొడుకు ఏకలవ్యుడును వాడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కాని ద్రోణుడు హీనజాతి వాడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడానికి అంగీకరింపలేదు. అప్పుడు ఏకలవ్యుడు అడవిలోకి వెళ్లిపోయాడు. మట్టితో తన గురువుగారైన ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేశాడు. దానిని భక్తితో పూజించి ఆ విగ్రహం ఎదురుగా విలువిద్యలు సాధన చేశాడు. ఒకరోజు పాండవులు కౌరవులు వేట నిమిత్తం సమీపంలో ఉన్న అడవికి వెళ్లారు. పాండవులకు చెందిన ఒక కుక్క తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి మొరగసాగింది. ఏకలవ్యుడు 7 బాణాలను సంధించి ఆ కుక్క నోట్లో కొట్టాడు. ఆ కుక్క వెనక్కు తిరిగి కురుకుమారుల దగ్గరకు వచ్చింది. దానిని చూచి కురుకుమారులు ఆశ్చర్యపోయారు. బాణాలు ఎవరు వేశారు అని వెతుకుతూ వెళ్లారు. వారికి జింక చర్మాన్ని కట్టుకున్న ఏకలవ్యుడు కనిపించాడు. వారు అతన్ని చూచి నీవు ఎవరవు, విలువిద్యలో నీకు గురువు ఎవరు అని అడిగారు. దానికి ఏకలవ్యుడు నా పేరు ఏకలవ్యుడు, ఎరుకల రాజు కొడుకును, నా గురువు ఇదిగో ఈయన ద్రోణాచార్యులు అని విగ్రహం చూపించాడు. కురుకుమారులు తిరిగి వచ్చి ద్రోణుడికి ఆ విషయమంతా చెప్పారు. కాని అర్జునుడు భరించలేకపోయాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకొని గురువుగారు నేనే తమ ప్రియ శిష్యుడు అన్నారు, అన్ని విద్యలు నేర్పించాను అని అన్నారు. కాని ఆ ఎరుకల వాడు తమకు ప్రియ శిష్యుడట కదా, అతనికి నాకన్నా విలువిద్యలో నైపుణ్యం ఎక్కువట కదా అని అడిగాడు. ద్రోణుడికి ఇదేమీ అర్థం కాలేదు. అర్జునుడి వెంట ఏకలవ్యుడు ఉండే ప్రదేశానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ద్రోణుడికి ఎదురు వచ్చి నమస్కరించి అయ్యా నేను తమరి శిష్యుడని విలువిద్య నేర్చుకున్నాను అని చెప్పాడు. వెంటనే ద్రోణుడు మరి నాకు గురుదక్షిణ ఇవ్వవా అని అడిగాడు. గురువు గారు ఇది నా దేహం, నా ధనం, వీరు నా సేవకులు, మీకు ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అని అన్నాడు. నీ కుడి చేతి బొటన వేలు కోసి నాకు ఇవ్వు, అదే నాకు గురుదక్షిణ అని అడిగాడు. ఏకలవ్యుడు ఆలోచించకుండా కత్తి తీసుకొని తన కుడి చేతి బొటన వేలు కోసి ఇచ్చేశాడు. ఇంకా ఏకలవ్యుడు విల్లు పట్టలేడు, బాణం సంధించలేడు. తను నేర్చుకున్న విలువిద్య అంతా కోల్పోయాడు. అర్జునుడికి మనసుకు శాంతి లభించింది. భీముని బలాన్ని, అర్జునుడి విలువిద్యను చూచి దుర్యోధనాదులు సహించలేకపోయారు. ఒకరోజు ద్రోణుడు తన శిష్యులకు విలువిద్య పరీక్ష పెట్టాడు. ఒక బొమ్మ పక్షిని తయారు చేసి ఒక చెట్టుపై బాగాన ఉన్న కొమ్మకు కట్టాడు. తన శిష్యులందరికీ దానిని చూపించాడు. మీరు అందరూ మీ ధనస్సులు ఎక్కుపెట్టి నేను చెప్పినప్పుడు ఆ పక్షిని కొట్టండి అని చెప్పాడు. ధర్మరాజును పిలిచాడు. విల్లు ఎక్కుపెట్టమన్నాడు. ధర్మరాజా, చెట్టు కొసన ఉన్న పక్షి తలను చూచావా అని అడిగాడు. చూచాను గురువర్య అని బదులు చెప్పాడు ధర్మరాజు. ఆ చెట్టును నన్ను నీ తమ్ముళ్లను చూచావా అని అడిగాడు. చూచాను గురువర్య అన్నాడు ధర్మరాజు. నీ దృష్టి చెదిరింది, నువ్వు దీనిని కొట్టలేవు అన్నాడు.
ఆ మాదిరి మిగిలిన వారిని అందరినీ అడిగాడు. వారందరూ తమకు చెట్టు కొసన ఉన్న పక్షి తలతో పాటు మిగిలినవి అన్నీ కనబడుతున్నాయి అని చెప్పారు. ఆఖరున అర్జునుడిని విల్లు ఎక్కపెట్టమన్నాడు. ద్రోణుడు మిగిలిన వాళ్లను అడిగినట్లుగానే అర్జునుడిని కూడా అడిగాడు. అర్జునుడు మాత్రం, గురుదేవా, నాకు పక్షి తల తప్ప వేరే ఏది కనిపించడం లేదు అని బదులు చెప్పాడు. కొట్టు అన్నాడు ద్రోణుడు. అర్జునుడు బాణం విడిచాడు. పక్షి తల తెగిపడింది. అర్జునుడి ఏకాగ్రతకు లక్ష్య భేదనకు ద్రోణుడు సంతోషించాడు. ఒకరోజు రాకుమారులందరూ కలిసి గంగా నదికి స్నానం చేయడానికి వెళ్లారు. గురువు గారైన ద్రోణుడు నదిలో మునిగి స్నానం చేస్తున్నాడు. నదిలో ఉన్న ఒక ముసలి ద్రోణుడి తొడ పట్టుకొని నీటిలోకి లాగసాగింది. వెంటనే ద్రోణుడు, రాకుమారులారా, నన్ను ఈ ముసలి బారి నుండి కాపాడండి అని పెద్దగా అరిచాడు. రాకుమారులంతా దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నారు. అర్జునుడు మాత్రం నీటిలో కనిపించకుండా ఉన్న ఆ ముసలిని తన బాణాలతో కొట్టి గురువుగారైన ద్రోణుని కాపాడాడు. అతని విలువిద్య నైపుణ్యానికి ద్రోణుడు సంతోషించాడు. ఎప్పటికైనా ద్రుపదుని మీద ఉన్న తన పగను తీర్చేవాడు అర్జునుడే అని నమ్మకం కుదిరింది. అందుకని అర్జునుడికి అనేక దివ్యమైన అస్త్రాలను ఇచ్చాడు.